హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహ్మా వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి వంకాయ మామిడికాయ ఇగురండి. ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. వంకాయ మామిడికాయ ఇగురు కర్రీ చేసుకోవడానికి లేత వంకాయలు ఒక 1/2 కిలో తీసుకోండి. అలాగే ఒక మామిడికాయ కొంచెం పుల్లగా ఉంటే కర్రీ టేస్ట్గా ఉంటుందండి. ఒక 2 ఆనియన్స్, నాలుగు పచ్చిమిర్చి, బాగా పండిన ఒక 3 టమోటాలు తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీరు ఎప్పుడైనా ముందుగా వంకాయలు కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకున్నారంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీరు ఏమేమి తాలింపు దినుసులు వేసుకోవాలనుకుంటున్నారో అన్నీ వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ జీలకర్ర వేస్తున్నాను, అలాగే ఒక 3 ఎండుమిర్చి తుంచి వేస్తున్నానండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలను కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఈ కలర్లో వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఈ టమాటా ముక్కలు బాగా మెత్తబడి గ్రేవీగా వస్తుంది కదా, అలా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, అలాగే వంకాయ ముక్కలు, అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇప్పుడే కారం కూడా వేసేసుకోండి. మీకు రుచికి సరిపడా ఎంత కారం కావాలో, నేనైతే ఇక్కడ ఒక 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. మీకు రుచికి తగినట్లుగా కారం యాడ్ చేసుకొని వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకోండి. వంకాయలు లేతగా ఉన్నాయంటే కర్రీ గ్రేవీగా గుజ్జు గుజ్జుగా వచ్చేస్తుందండి. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేశారంటే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకున్నారంటే చూడండి గ్రేవీ ఎలా వచ్చిందో. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే వంకాయ మామిడికాయ ఇగురు కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నారంటే పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈ వంకాయ మామిడికాయ ఇగురు కర్రీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.